హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు దినేష్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ పోల్. నేను మీకోసం తీసుకొని వచ్చాను లేటెస్ట్ కొత్త బ్రేక్ న్యూస్. పదండి న్యూస్. ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి హావే కంపెనీ గురించి. హావే కంపెనీ నుంచి కూడా మనకి ఒక ఫోల్డింగ్ ఫోన్ రాబోతుందంట. శాంసంగ్ ఎట్లా మార్చులు చెప్తారు, అట్లే వీళ్ళు కూడా ఫిబ్రవరి 24న బార్సిలోనాలో ఎండబ్ల్యూసి ఈవెంట్ జరుపుతారు. అంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మీట్ ఒకటి ఉంటుంది. అప్పుడు అన్ని కంపెనీలు వచ్చి వాళ్ళు తీసుకురాబోయే టెక్నాలజీ ఎట్లాంటిది అని చెప్పేసి చెప్తారు. అట్లా హావే కంపెనీ నుంచి ఫోల్డింగ్ ఫోన్ వస్తుందంట. కనెక్టింగ్ ఫ్యూచర్ అంటున్నారు. చూద్దాం ఎంత బాగా కనెక్ట్ చేస్తారు ఈ ఫోల్డింగ్ ఫోన్తో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి ఓప్పో కంపెనీ నుంచి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మొబైల్ ఒకటి రాబోతుందని చెప్పేసి నేను మీకు చెప్పాను. అది బడ్జెట్ మొబైల్ అయి ఉంటుందని చెప్పేసి. ఇది Oppo K1 అని కూడా పిలుస్తున్నారు. ఇది ఫిబ్రవరి 6న ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుతుందంట. ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫ్లిప్కార్ట్లో మాత్రమే దొరుకుతుంది. అట్లయితే చూద్దాం వీళ్ళు ఎంత ప్రైస్కి తీసుకొని వస్తారు. మేబీ 20,000 కంటే ఇంకా తక్కువే తీసుకురావచ్చు. అంత తక్కువ తీసుకొని వస్తే ఖచ్చితంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మొబైల్స్లో ఖచ్చితంగా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనుకుంటాను. చూద్దాం ఈ మొబైల్ వచ్చినాక మార్కెట్లో ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి మీజో కంపెనీ గురించి. మీజో కంపెనీ వాళ్ళు మీజో 0 అని చెప్పేసి ఒక మొబైల్ లాంచ్ చేశారు. ఈ మొబైల్ వరల్డ్స్ ఫస్ట్ హోల్లెస్ ఫోన్. అంటే ఈ మొబైల్కి ఏ బటన్స్ కానీ హోల్స్ కానీ ఎక్కడ కానీ అన్కవర్డ్ ప్లేస్ అంటే ఏముండదు. స్పీకర్స్ కానీ అట్లా ఏముండదు, మొత్తం క్లోజ్గా ఉంటుంది ఫోన్ మొత్తం. ఇట్లాంటి ఫోన్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళే లాంచ్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత వివో కంపెనీ వాళ్ళు కూడా లాంచ్ చేస్తారు. ఈ మొబైల్ $1,300 పెట్టారంట దీని ప్రైస్. అంటే ఇంచుమించుగా 92,000 అట్లా వస్తుంది. ఒకవేళ ఇండియాలోకి వస్తే కూడా ఒక 1 lakh అలా అవ్వచ్చు. ఇట్లాంటి మొబైల్ ఇండియాలోకి వస్తే ఇంత ప్రైస్ ఇచ్చి మీరు ఎవరైనా కొనుక్కునేదానికి రెడీగా ఉన్నారా? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి హానర్ కంపెనీ గురించి. హానర్ కంపెనీ నుంచి కూడా మనకి 5G ఫోన్స్ చూసే అవకాశం వస్తుందంట. అంటే కానీ ఫస్ట్ హాఫ్ 2019లో కాదంట, సెకండ్ హాఫ్లోనే వాళ్ళు రిలీజ్ చేస్తారంట. ఫస్ట్ హాఫ్లో హావే కంపెనీ రిలీజ్ చేస్తారు. అంటే మెయిన్ కంపెనీ ఖచ్చితంగా రిలీజ్ చేసేస్తుంది. అంటే మళ్ళీ దాని తర్వాత ఖచ్చితంగా సబ్ బ్రాండ్స్ అన్ని రిలీజ్ చేయాల్సింది కాబట్టి అది కూడా బడ్జెట్లో రిలీజ్ చేస్తారు. హానర్ మొబైల్స్ అంటే ఇంచుమించుగా ఒక 30,000-40,000 రేంజ్లో ఒక 5G ఫోన్ మనం చూడొచ్చు. దానికంటే తక్కువ ప్రైస్కి ఎంత తక్కువ ప్రైస్కి వస్తాయో చూద్దాం. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి షామీ కంపెనీ గురించి. షామీ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఒక స్పోర్ట్స్ షూస్ రిలీజ్ చేస్తున్నారంట. దీని ప్రైస్ వచ్చి ఒక 3,000 ఉండొచ్చు అని చెప్తున్నారు. మేబీ ఒక ఆఫర్కి రిలీజ్ చేసినా కూడా 2,000 కంటే ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళు షామీ కంపెనీ వాళ్ళు అన్ని టీషర్ట్స్ కానీ ఇయర్ ఫోన్స్ అది ఇది అంతా రిలీజ్ చేస్తా అంటారు. చైనాలో అయితే డస్ట్బిన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే స్పోర్ట్స్ షూస్ తీసుకొని వస్తున్నారంట. చూద్దాం ఇండియన్ మార్కెట్లో ఇంకా ఎన్ని షామీ ప్రొడక్ట్స్ వస్తాయో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి వివో కంపెనీ గురించి. వివో కంపెనీ నుంచి వివో V15pro అని చెప్పేసి ఒక మొబైల్ రాబోతుంది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే పాపప్ కెమెరాతో రాబోతుందని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందంట. అలాగే బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుందంట. అండ్ దాంట్లో 3 కెమెరాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ మొబైల్తో కూడా కెమెరాతో ఏదో కొత్తగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దీని ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెయిన్ ఆలోచించాల్సింది మనం. ఇది ఒక 20,000-30,000 రేంజ్లో కానీ ఉండిందంటే ఖచ్చితంగా మొబైల్ మార్కెట్లోకి వచ్చినా కూడా హిట్ అవుతుంది. ఆ పాపప్ కెమెరాతో బాగుంది మొబైల్ అయితే చూడడానికి. చూద్దాం మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుందో. నెక్స్ట్ మొబైల్ అనుకుందాం అండి శాంసంగ్ కంపెనీ గురించి. శాంసంగ్ కంపెనీ నుంచి శాంసంగ్ గెలాక్సీ S9, S9 ప్లస్ మొబైల్స్కి ఆండ్రాయిడ్ పై అప్డేట్ రాబోతుందంట. ఇది కూడా 1 UI వస్తుంది. అంటే ఫర్ ద ఫస్ట్ టైం 1 UI శాంసంగ్ గెలాక్సీ S9 ప్లస్ మొబైల్స్కి వస్తుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి కింద కామెంట్స్లో తెలపాలని ఎలా ఉందో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి మోటో కంపెనీ గురించి. మోటో కంపెనీ నుంచి మోటో రేజర్ అని చెప్పేసి ఒక మొబైల్ రాబోతుందని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఫోల్డింగ్ ఫోన్ అయి ఉంటుంది. అదే ఫోల్డింగ్ ఫోను అలాగే చాలా బాగుంది ఈ డిజైన్. నాకు ఎందుకంటే అంత బాగా నచ్చింది. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా చేతిలో సరిపోయేలా ఉంది. కానీ అందుకే నాకు అంత బాగా నచ్చింది. ముందర ఒక స్క్రీన్ పెట్టారు, అలాగే కెమెరా కూడా తెలుస్తూ ఉంది. అలాగే దాంతోనే సెల్ఫీస్ కానీ తీసుకొని, అలాగే డైలింగ్ ఆప్షన్ కానీ మెసేజ్ చూసే ఆప్షన్ కానీ మొత్తం ఆ చిన్న స్క్రీన్లో ఉంటే ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ మొబైల్ అయితే. చూద్దాం ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి డిజైన్ ఇంకెవరైనా రిలీజ్ చేస్తారా, లేకుంటే వీళ్ళ మొబైల్ బాగా హిట్ అవుతుందో లేదో. ఇంతటితో టెక్ పోల్ సమాచారం సమాప్తం. ధన్యవాదాలు.